ములుగు జిల్లా తాడ్వాయి అడవులపై వాతావరణ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి మండలం మేడారం అడవులపై తుఫాను ప్రభావం భారీగా చూపుతోంది. మేడారం తాడ్వాయి మధ్య అడవిలో శనివారం భారీ వర్షాల వల్ల వేల ఎకరాలలో చెట్లు విరిగి పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటన ఫారెస్ట్ అధికారులకి ఆశ్చర్యం కలిగించింది. వర్ష బీభత్సం గాలి దుమారం అడవిపై పడింది. ఎటు చూసినా 5 కిలోమీటర్ల మేర చెట్లు నాశనమయ్యాయి. ఈ ఘటనను ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అడవులపై వాతావరణ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి మండలం మేడారం అడవులపై తుఫాను ప్రభావం భారీగా చూపుతోంది. మేడారం తాడ్వాయి మధ్య అడవిలో శనివారం భారీ వర్షాల వల్ల వేల ఎకరాలలో చెట్లు విరిగి పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటన ఫారెస్ట్ అధికారులకి ఆశ్చర్యం కలిగించింది. వర్ష బీభత్సం గాలి దుమారం అడవిపై పడింది. ఎటు చూసినా 5 కిలోమీటర్ల మేర చెట్లు నాశనమయ్యాయి. ఈ ఘటనను ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అడవులపై వాతావరణం దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి మండలం మేడారం అడవులపై తుఫాను ప్రభావం భారీగా చూపుతుంది. మేడారం తాడ్వాయి మధ్య అడవిలో శనివారం భారీ వర్షాల నేపథ్యంలో వేల ఎకరాలలో చెట్లు విరిగి పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటన ఫారెస్ట్ అధికారులకి ఆశ్చర్యం కలిగించింది. వర్ష బీభత్సం గాలి దుమారం అడవిపై పడింది. ఎటు చూసినా 5 కిలోమీటర్ల మేర చెట్లు నాశనమయ్యాయి. ఈ ఘటనను ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరా సహాయంతో పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అడవులపై వాతావరణ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి మండలం మేడారం అడవులపై తుఫాన్ ప్రభావం భారీగా చూపుతుంది. మేడారం తాడ్వాయి మధ్య అడవిలో శనివారం భారీ వర్షాల వల్ల వేల ఎకరాలలో చెట్లు విరిగిపడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటన ఫారెస్ట్ అధికారులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. వర్ష బీభత్సం గాలి దుమారం అడవిపై పడింది. ఎటు చూసినా 5 కిలోమీటర్ల మేర
చెట్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనను ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరా సహాయంతో పరిశీలిస్తున్నారు.